శ్రీ గణేశాయ నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమ, శ్రీ కులదేవతాయ నమ, శ్రీ పితృదేవతాయ నమ, శ్రీ సాయినాథాయ నమ. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రం 12వ అధ్యాయం. బాబా చేసే పనులు ఒక్కొక్కసారి అసాధ్యమైనవి గాను, ఇంకొకసారి విచిత్రమయంగాను ఉండేవి. ఎందుకు వారు అలా చేస్తారో ఎవరికీ అర్థమయ్యేది కాదు. ద్వారకామాయిలో దునిని ప్రారంభించిన తొలి రోజుల్లో బాబా ఆ అగ్గిపుల్లలను గీసి వేసిన తర్వాత వాటిని కూడా జాగ్రత్తగా దాచుకునేవారు. భక్తిపూర్వకంగా తన దగ్గరకు వచ్చిన వారి వద్ద నుంచిగానే దక్షిణ పుచ్చుకునేవారు. బాబా తరచూ చిలుంగొట్టం ఉపయోగించి పొగ పీల్చేవాడు. సన్నని బలహీనమైన గుడ్డపీలికను ఉపయోగించి 5 అడుగుల పొడవు గల 1.5 అడుగులు వెడల్పు 4 అంగుళాల మందం గల చెక్క బల్లను ద్వారకామాయి మసీదు పైపక్కు దూలాలకు వేలాలు కట్టి చెక్కకు 4 వైపులా పక్కలుగా దీపాలను ఉంచి దానిపై బాబా పరుండేవారు. చిరిగిపోయిన గుడ్డ పీలికల బల్ల బరువునే మోయట ఆశ్చర్యకరమైన విషయం. అలాంటప్పుడు బాబా బరువు ఎలా మోసిందో గొప్ప ఆశ్చర్యకరంగా అందరికీ అనిపించేది. మధ్యాహ్న సమయంలో 1-2 గంటల మధ్య కాలంలో సాధారణంగా భక్తులు ఎవరికి మసీదులోకి రానిచ్చేవారు కాదు. 15-20 పాత నాణ్యాలను సంచిలో వేసుకొని ఉంచుకున్న వాటిని ఆ సమయంలో బయటికి తీసి చేతి వేళ్లతో రుద్దుతున్నట్టుగా రాసేవారు. అలా ఒక్కొక్క నాణ్యాన్ని రుద్దుతున్నప్పుడు ఇది నానాది, ఇది కాకాది అని అంటూ ఉండేవారు. బహుశా ఇలా చేయటం వలన వారి ఇహపరములమైన కోరికలు తొలగించేవారేమో. ప్రతిరోజు లెండిబాగ్లో మొక్కలకు నీళ్లు పోసి మట్టి కుండలను బోర్లించి పెట్టేవారు. ఒకసారి కొలంబియానే అతను బాబాయ్ యొక్క ఈ పిచ్చి చర్యలు ఏమిటో అని భావించి అదే విషయం స్వయంగా అడుగుతాడు. తన దగ్గరకు వచ్చే వారందరూ బోర్లించిన కుండల వల్లనే అధోగతులై వస్తున్నారు. తాను ఏమి ఇచ్చినా వారు దానిని భద్రంగా తీసుకోలేకపోతున్నారని చెబుతాడు. బాబా తరచూ భక్తులతో ఇలా అంటూ ఉండేవారు. మీరు నా ఎదురుగా ఉన్నా లేక ఎంతో దూరంలో ఉన్నా, ఏమి చేయుచున్నా, మనసులో మీరు ఏమి అనుకున్నా అన్నీ నాకు తెలియచునే ఉండును. అదే విధముగా ఆయన తన దగ్గరకు వచ్చిన భక్తుల యొక్క భూత భవిష్యత్ వర్తమానాలన్నీ చెబుతూ ఉండేవారు. దీనిని యోగ శాస్త్రంలో ఋతం భర ప్రజ్ఞ అంటారు. ఇది చాలామంది యోగీశ్వరులో పరిమితంగా ఉంటుంది. కానీ బాబా యొక్క ఈ శక్తి అపరితమైనది, అనంతమైనది, అనూహ్యమైనది. బాబా ఒక్కొక్కసారి కొందరు చనిపోయిన వారిని బ్రతికిస్తూ ఉండేవారు, కొందరిని మాత్రం బ్రతికించేవారు కాదు. ఒకనాడు ఒక ఆమె ఒక చిన్న బిడ్డ చనిపోగా బాబా దగ్గరకు వచ్చి ఊదిని ప్రసాదించమని ప్రార్థిస్తుంది. ఆమె ఎంత ప్రార్థించినా బాబా విభూది ఇవ్వరు. కాకా దీక్షిత్ ఈ విషయంలో కల్పించుకోగా, బావ్ నీ విషయంలో కల్పించుకోవద్దు, జరిగినది మంచికే జరిగింది. ఆ బాలుడు అప్పుడే వేరొక శరీరంలో జన్మించాడు. ఈ శరీరంలో అతడు అనేక మంచి పనులు చేస్తాడు. ఇప్పుడు నేను అతనికి ఇక్కడికి తీసుకువస్తే ఈ నూతన దేహం చెడిపోతుంది, ఈ శరీరం నిలబడుతుంది. నీ కోసం నేను ఈ పనిని చేస్తే నువ్వు దాని బాధ్యతను వహించగలవా అని ప్రశ్నిస్తాడు. ఎవరైనా బాబాను ఏ విషయం పైన ప్రశ్నించినా వెంటనే సమాధానం ఇస్తూ ఉండేవాడు. సమాధానం కోసం కాకతీయంగా ఇచ్చినట్లుగా మనకు అనిపించినా ఆ వాక్కు సత్యంగా మారేది. ఆయన కంటితో మనవలే చూస్తూ, నోటితో మనవలే మాట్లాడుతూ ఉన్న ప్రతిక్షణం సమాధి స్థితిలోనే ఉండేవారు. ఆయన హనుమంతుని వలె అస్థలిత బ్రహ్మచారులు. కామము ఆయన దరిదాపులు కూడా ఎప్పుడూ ప్రవేశించలేదు. ఆయన కళ్ళు అగ్నిదీపకులుగా ఉండి ఎదుటివారి హృదయానంతరాల్లోకి చొచ్చుకొని పోయే వెదకు దీపములు వలె ఉండేటివి. బాబా తనకు నమ్మిన భక్తులకు ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండును. ఒకనాడు చందోద్కర్ ఆయన స్నేహితుడు శాస్త్రి ఇద్దరు టాంగా మీద పూనా నుండి ప్రయాణం చేయిచుండగా ఉన్నట్టుండి గుర్రము బండిని వెనక్కు త్రోయటం వలన బండి తలక్రిందులుగా పడినది. ఇద్దరు కింద పడిరి. అది అతి ప్రమాదకరమైన సంఘటన. సాధారణంగా ప్రాణాపాయం కూడా జరగవలసింది. ఆ సమయంలో షిరిడిలో బాబా తన 2 చేతులను శంఖంలాగా బిగపట్టి హై హై అని శంఖధ్వని చేసెను. అది అపాయము కలుగుతున్నదన్నట్టుకు చిహ్నము. ఆ తర్వాత
బాబా అరే నానా కూలిపోతూ కూలిపోతూ కూలిపోతున్నాడు, నేనే అతనికి కూలనిచ్చేదనా అని బిగ్గరగా అరుస్తాడు. బాబా యొక్క ఈ లీల వల్ల పూనాలోని వారిద్దరూ ఏ విధమైన అపకారం జరగకుండా ప్రయాణాన్ని ముగించుకొని తిరిగి వస్తారు. ఒకనాడు నానా చందోర్కర్ హరిశ్చంద్ర పర్వతంపై గల ఒక దేవాలయం చూచుటకు గాను దానిని ఎక్కుచున్నాడు. తోడుగా ఒక స్నేహితుడు, ఇద్దరు నౌకర్లు కూడా ఉన్నారు. కొంత దూరం ఎక్కేసరికి ఎండ తీవ్రత వల్ల బాగా దాహం వేస్తుంది ఆయనకు. అలసిపోయి ఒక చోట విశ్రమిస్తాడు. ఆ ప్రాంతంలో తాగడానికి నీరు కూడా లభించదు. నీరు తాగడానికి కిందికైనా దిగి వెళ్ళాలి, లేదా పైకన్నా ఎక్కాలి. చందోర్కర్కు చాలా గుర్తుకు వస్తారు. సాయిబాబా కానీ ఇక్కడ ఉంటే ఎలాగైనా సరే మంచి నీరు తాగడానికి ఇచ్చేవారు అని అంటాడు. సాయిబాబా ఇక్కడెక్కడ ఉన్నారు, 80 మైళ్ళ దూరంలో షిరిడీలో ఉన్నారని స్నేహితుడు అంటారు. ఆ సమయంలో షిరిడీలోని ద్వారకామాయిలో గల శ్యామ మరికొందరు భక్తులతో బాబా ఇలా అంటాడు, నానా చాలా దప్పిక ఉన్నాడు, ఎండ ఎక్కువగా ఉన్నది, అలసిపోయి ఉన్నాడు, ఇప్పుడు అతనికి కొంచెమైనా నీరు ఇవ్వాలి. వారికి బాబా యొక్క ఈ మాటల అర్థం తెలియదు. నానా కొద్దిసేపు మౌనంగా కూర్చుంటాడు. ఆ కొండపైకి ఒక బిల్లుడు వస్తాడు. నాన్న దగ్గరకు సమీపించి, మీకు కానీ దాహంగా ఉంటే త్రాగే నీరు మీరు కూర్చున్న బండ కిందనే ఉన్నది అని చెబుతాడు. ఈ రాతిని తొలగించమని చూడగా స్వచ్ఛమైన జలం ఉంటుంది. దానిని త్రాగి నాన్న తన దాహం తీర్చుకుంటాడు. ఆ తర్వాత షిరిడీలో బాబా పలికిన మాటలను శ్యామ చెప్పినప్పుడు చందోర్కర్ ఆ రోజు సమయాన్ని గుర్తు తెచ్చుకొని ఈ సంఘటన కూడా ఊహించుకొని ఆనాడు బాబాయే స్వయంగా బిల్లుని రూపంలో వచ్చి తన దాహం తీర్చాడని నిర్ణయించుకుంటాడు. ఒకనాడు బిజాపూర్ నుంచి ఒక మహమ్మదీయుడు కుటుంబము బాబా దర్శనానికై వచ్చాను. వారిలో 2 గోశాస్త్రీలు కలరు. వారు మసీదులోకి వచ్చి బాబా ఎదురుగా మోంపై గల ముసుగును తొలగించి నమస్కరించింది. వారిలో ఒక ఆమె చక్కదనాల చుక్కవలుగా అత్యంత సుందరంగా ఉండెను. బాబాకు పక్కనే కూర్చున్న నానా యొక్క మనసు చలించాను. ఆమెను ఇంకొకసారి చూడాలనిపించాను. అది గమనించిన బాబా నానా తొడపై చేతితో కొట్టాను. వారు వెళ్ళిపోయిన తర్వాత బాబా నాన్నతో నిన్నేల కొట్టి తిని అని ప్రశ్నిస్తాడు. నా మనోవికారాన్ని గుర్తించి మీరు నన్ను కొట్టారని నాన్న జవాబిస్తాడు. అవును, నీవు చూసిన యువతి మిక్కిలి సౌందర్యవతి. ఆమెను భగవంతుడు అంత మనోహరంగా సృష్టించాడు. భగవంతుడు సృష్టించిన ఆమె అంత అందముగా ఉంటే ఆమెను సృష్టించిన భగవంతుడు ఎంత అందంగా ఉంటాడో అని ఆలోచించావా? మనము ఆలోచించవలసినది అందమైన ఈ సృష్టిని నిర్మించిన నిర్మాతను కానీ అందులో గల వస్తువులను కానీ కాదు. గుడికి పోవునది దేవుని కొరకు కానీ గుడిపై గల శిల్పాల కొరకు కాదు. మనస్సు ఇంద్రియములలో ఐక్యమైనప్పుడు అది చలిస్తుంది. ఈ శరీరం ఒక రథం లాంటిది. బుద్ధి రథసారథి. ఇంద్రియాలను గుర్రములు పగ్గాలను రథసారథి గట్టిగా పట్టుకునేచో గుర్రములు సరిగా ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరగలదు. అట్లుగాక సారథుడికి గుర్రం పైన అదుపు తప్పినచో వాటి ఇష్టం వచ్చినట్టుగా ప్రయాణించను, గమ్యస్థానం చేరలేము. బుద్ధితో ఇంద్రియాలను అదుపు చేయని వారు మాత్రమే ఆధ్యాత్మికంగా ముందుకు పోగలరు. ఇంద్రియాలకు వశమైన వారు ఆ కోరికను తీర్చుకోవడానికి బుద్ధిని కూడా ఉపయోగిస్తారు. ఇంద్రియాలకు మనం ఏ విషయాన్నైనా చూపిస్తేనే అవి వాటికే కోరుతాయి. అలాంటి ఇంద్రియ సహజమైన స్వభావం వల్లనే నీవు ఇప్పుడు స్త్రీని మరలా చూడాలని కాంక్షించావు. ఆ కోరికను బుద్ధితో ఆలోచించి అరికట్టు. అప్పుడే నీవు కాలాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోగలుగుతావు. అలా కానిచో ఇంద్రియ వాంఛలకు తీర్చుకోవడానికి ఈ జీవితం సరిపోతుంది. ఇంకా భగవంతుడిని గురించి ఆలోచించేది ఎప్పుడు? ఈ ప్రపంచమంతా పంచభూతాలతో నిర్మితమైనది. భారతీయులు వైజ్ఞానికంగా పౌరాణిక కాలాన్ని ముందుగానే గ్రహించగలిగారు. ఈనాడు పెరిగిన విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా కొన్ని మూల పదార్థాలను సంయోగమే ఈ సృష్టి. ఈ మూల పదార్థాలు ఈనాడు ఎలిమెంట్స్ అనే పేరును పిలువబడుతున్నాయి. మన సంస్కృతిలో వీలైతే పంచభూతాలని పిలిచేవారం. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం యావత్తు సృష్టికి మూలకారకులైన
వీటి మీద బాబాకు పూర్తి అధికారం ఉండేది. అందుకు అనేక నిదర్శనాలు కలవు. ఒకనాడు షిరిడీలో కారు మేఘాలు కమ్మి విపరీతమైన వేగంతో గాలి వాన కుంభవృష్టిగా కురుస్తున్నది. కొద్దిసేపట్లోనే గుడిసెలు, పూరీళ్ళు కొన్ని గాలికి ఎగిరిపోతాయి. ఊరంతా మోకాళ్ళ లోతు నీరుతో నిండిపోతుంది. ప్రజలంతా భయభ్రాంతులతో పిల్లలతో సహా మసీదు దగ్గరకు వచ్చి తమను రక్షించమని సాయిని ప్రార్థిస్తారు. దయామయుడైన సాయి వారి మొర విని మసీదు బయటకు వచ్చి, ఆగు ఆగు, నెమ్మదించు, నీ కోపాన్ని తగ్గించుకో అని వానను గాలిని ఆదేశిస్తాడు. కొద్దిసేపట్లో వర్షం తగ్గుతుంది. ఇదే ప్రకారం ఇంకొకసారి నానా చంద్రకర్ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే ఆజ్ఞాపించి వర్షాన్ని ఆపుతారు బాబా. ఇంకొక సందర్భంలో మసీదులో గల దునిలోని మంటలు చూస్తూ ఉండగానే పైకి లేచి మసీదు పైకప్పును గల దూలాలకు అంటుకునే విధంగా తయారవుతుంది. అప్పుడు కూడా తన సటకాతో నేలపై కొడుతూ దిగు శాంతించు అని ఆజ్ఞాపించగానే మంటలు క్రమంగా తగ్గుతూ మామూలు స్థితికి వచ్చాయి. వేసవి కాలంలో షిరిడీలో ఒక రైతు యొక్క గడ్డివాము అంటుకొని ముందుకు మండుతూ ఉంటుంది. గాలి బాగా వీస్తూ ఉంటుంది. ఆ ఊర్లో ఎక్కడా తగినంత నీరు లేదు. పక్కనే గల అనేక గడ్డివాములకు ఇళ్లకు కూడా ఈ మంటలు వ్యాపించి ఊరుకు చాలా ప్రమాదం జరుగుతుందని అందరూ భయపడుతుంటారు. కొందరు సాయి దగ్గరకు పరిగెత్తి వెళ్ళి ఈ ఆపద నుంచి తమ కుటుంబాలను రక్షించమని ప్రాధేయపడగా సాయి లేచి గబగబా వెళ్ళి చిన్న లోటాలో నీళ్లు తీసుకొని మండుతున్న గడ్డివాము చుట్టూ చల్లి ఆ అద్దును దాటి బయటికి రాకూడదని అగ్నిని ఆజ్ఞాపించగా అది పూర్తిగా కాలిపోయిన మంటలు అదుపులోకి వచ్చి ఆరిపోతాయి. షిరిడీలో శ్రీరామనవమి ప్రారంభించిన తొలి సంవత్సరంలో నీటి ఎద్దడిని నివారించడానికి బాబా పాడుబడిన నూతిలో పూలను చల్లగా భూమాత చలించి తనలో గల నీటిని ఆ బావి నిండా మంచి నీటిని నింపుతుంది. ఇలా బాబా యొక్క అధికారం పంచభూతాలపై పూర్తిగా ఉన్నది అనేందుకు నిదర్శనలు కోకొల్లలు ఉన్నాయి. వివర్గాం నివాసి మేఘాశ్యాముడు సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతను నిర్మల నిశ్చలమైన మనస్సు గలవాడు. సాటే షిరిడీకి వచ్చిన కొత్త రోజుల్లో ఇతనిని బాబా సేవకు గ్రామ పూజారి వలె నియమిస్తారు. కాలగమనంలో అతడు బాబా వద్ద చూసిన అనేక లీలలు బట్టి బాబా సాక్షాత్ శివ అవతారంగా భావించేవాడు. ప్రతిరోజు వారి పాదతీర్థం త్రాగుతూ ఉండేవాడు. బాబా అతనిని మనసులో మార్పు తీసుకువచ్చి భక్తిని స్థిరపరిచెను. ఒక సంక్రాంతి పండుగ నాడు మేఘుడు బాబా శరీరానికి చందనం పూసి గంగాజలంతో అభిషేకం చేయాలని అనేక సార్లు ప్రార్థించగా ఆఖరికి ఇష్టం లేకపోయినా బాబా ఒప్పుకుంటాడు. అతడు 18 ఏళ్ళు రాను పోను నడిచి వెళ్ళి గోమతి తీర్థమును కడవలో తింపుకొని తలపై పెట్టుకొని వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు దాదాపు ఒక పీటపై కూర్చోబెట్టగా వారు తలను ముందుకు చాచి, శరీరానికి తల ముఖ్యం కనుక తలపైనే నీరు పోయిను, శరీరం అంతా పోసినట్లాగును అంటారు. అయినా మేఘుడు నీలకుండను పైకెత్తి పోయినప్పుడు హరహర గంగే మానుచు భక్తి పారవశ్యంతో బాబా శరీరం అంతా నీరు పోస్తాడు. అయినా బాబా వాక్కు ప్రకారం తల మాత్రమే తడిసి మిగిలిన శరీరం అంతా పొడిగానే ఉంటుంది. ఈ 2 లీలలు బట్టి బాబాకు నీటి మీద కూడా అధికారం ఉన్నదనే విషయం అర్థమవుతుంది. సకల ఐశ్వర్య సంపన్నుడైన గుల్జార్ అనే ఒక ధనికుడు మలేంగాంకు సమీపంలో ఉండేవాడు. సాయిబాబా పేరు ప్రతిష్టలు విన్న తర్వాత ఆయన దగ్గర నుంచి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలని నిర్ణయించుకొని రాను పోను టాంగాను మాట్లాడుకొని షిరిడీకి వచ్చి కాలం వృధా చేయక వెంటనే బాబా దగ్గరకు వెళ్ళి త్వరగా బ్రహ్మజ్ఞానాన్ని బోధించమని తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా తెచ్చుకున్న టాంగాలో వెంటనే వెళ్ళిపోవాలని చెబుతాడు. అందుకు బాబా, మిత్రమా, నీవు ఆదుర్త పడవద్దు, ఇప్పుడే
బ్రహ్మమును చూపెదను. ఈ నా బేరమంతా నా నగలే కాదు, అరువు కూడా ఉండదు. నా దగ్గరకు వచ్చి అందరూ స్వార్థపూరితులైన కోరికలను కోరుతారు. నీవలే బ్రహ్మజ్ఞానాన్ని కోరువాడు చాలా తక్కువ మంది అంటూ ఏవేవో మాటలు చెబుతూ అతన్ని తన విషయం మరిచేటట్లుగా చేస్తాడు. ఒక పిల్లవాడిని పిలిచినందు మార్వాడి ఇంటికి వెళ్ళి 2 రూపాయలు అప్పుగా తీసుకొని రమ్మని పంపగా ఇంటికి తాళం వేసి ఉండడం చేత తిరిగి వస్తాడు. ఈసారి ఇంకొకరు ఇంటికి పంపించాడు. మళ్ళీ అలాగే ఉంటుంది. మరి రెండు చోట్ల కూడా పంపగా నిరుపయోగం వల్లే తిరిగి వస్తున్నాడు. కాలజ్ఞానం కోసం వచ్చిన వాని వైపు తిరిగి చూసి, నీ జేబులో 5 రూపాయలు గల నోట్లున్నాయి. బ్రహ్మజ్ఞానంను వెంటనే తీసుకుపోయేందుకు ఇది ఒక వస్తువు కాదు. నీవు గమనించగలనందుకే ఈ కథనంతా నడుపుతున్నానంటారు బాబా. ఈ పెద్ద మనిషి బాబా 5 రూపాయల కోసం ప్రయత్నిస్తుంటే తన వద్ద గల డబ్బులో నుంచి కేవలం 5 రూపాయలు కూడా బాబాకు ఇవ్వలేకపోయాడు, అది కూడా అప్పుగా. అలాంటి పిసినారికి బ్రహ్మజ్ఞానం ఎలా బోధపడుతుంది? బాబాకు డబ్బు ఇవ్వకపోగా బ్రహ్మజ్ఞానం కోసం తొందర పెడుతున్నాడు. ఎక్కువ ఆలస్యం అయితే టాంగా బాడుగా పెరుగుతుందన్న భయం అతనిది. అప్పుడు మళ్ళీ బాబా తన ప్రసంగంలో అతనితో ఇలా సాగదీస్తాడు. ఓ మిత్రుడా, బ్రహ్మజ్ఞానం అనగా ఆత్మ సాక్షాత్కారమే. ఆత్మకు బ్రహ్మకు భేదం లేదు. జీవుడే దేవుడు. ఈ శరీరంలో గల ఆత్మను దర్శించాలంటే ఈ 5 భగవంతునికి సమర్పించాలి. అవి 1 పంచప్రాణములు, 2 పంచేంద్రియములు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారము. ఇవన్నీ మనిషికి అంతర్గతంగా ఉండేవే. బహిర్గతంగా ఉండే సంపదను పరిత్యజించడం చాలా తేలిక. అంతర్గతమైన ఈ 5 విషయాలు త్యజించడం చాలా కఠినమైన విషయం. పదునైన కత్తి అంచుపై నడవడం లాంటిది. బాహ్య వస్తువులనే వదలలేని వారు పూర్తిగా వ్యామోహంలో ఉన్నట్లుగా అర్థం. అలాంటి వారికి అంతర్గికమైన ఈ 5 విషయాలు అర్థం కానే రావు. అంతేకాక ఆత్మజ్ఞాని కావాలనుకునే వాడు ముందు ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి. 1 మోక్షము లేక ప్రాపంచిక బంధాల నుంచి స్వేచ్ఛ పొందాలని తీవ్రమైన కోరిక ఉండాలి. 2 ఇహలోక విషయాలపైన పరలోక ఆశలపైన కూడా విరక్తి కలగాలి. 3 మానవుని ఇంద్రియాలు ఎప్పుడు శరీరానికి బయట గల విషయాలను చూసినట్లు అలవాటు పడినవి. వాటి దృష్టిని బయట వస్తువులు సముదాయములు గల నుంచి వేరు చేసి కేవలం శరీరం లోపల గల ఆత్మను తదేక ధ్యానంలో చూడగలగాలి. 4 చెడు దుర్మార్గపు దారుల నుండి బుద్ధిని మరల్చలేక మనస్సును స్థిరపరచుకోలేనప్పుడు జ్ఞానం వల్ల కూడా ఆత్మ సాక్షాత్కారము పొందలేరు. సర్వకాల సర్వావస్థలయందు సత్యము పలుకుచు తపస్సు చేయుచు లోన చూచుచు బ్రహ్మచారిగా ఉండవలెను. 6 సంతోషంను కలిగించు వాని కంటే మేలు కలిగించును వానే మానవులు కోరుకోవలెను. ప్రాపంచిక విషయాలు సంతోషాన్ని కలిగించును, ఆధ్యాత్మిక విషయాలు చేయు మేలు కలిగించును. తాత్కాలికమైన సంతోషము కన్నా శాశ్వతమైన మేలు కలిగించమని ఆధ్యాత్మిక విషయాలనే కోరుకొనవలెను. 7 మనస్సును ఇంద్రియములను స్వాధీనములందును కొనవలెను. ఇట్లు కాక ఇంద్రియ సుఖముల వైపు మనస్సును పోనిచ్చిన అది బుద్ధికి కూడా ఇదే విషయాన్ని అప్పగించి ఆలోచింపజేయును. ఇక ఆధ్యాత్మికానికి తావు ఉండదు. 8 మనస్సును పవిత్రపరచవలెను. మనిషి తాను చేయవలసిన పనులను సక్రమంగాను తృప్తిగాను ప్రతిఫలాపేక్ష లేకుండాను నిర్విత్తం చేయవలెను. అప్పుడు మనస్సు పవిత్రమవును. పవిత్రమైన మనస్సులో నుండే వివేకమును పుట్టి
వైరాగ్యం అభివృద్ధి చెంది ఆత్మజ్ఞానం కలుగును. లోభము, మోహము, ఆశాపాశములు తొలగనిదే జ్ఞానం లభించదు. 9. ఈ స్థితిని ప్రతి సాధకులు తనంతట తానుగా కష్టించి సాధించుకొనవలెను. ఈ పై విషయాలన్నిటికీ స్థిరమైన తర్వాత గురువు చాలా అవసరము. ఆ గురువు తాము స్వయముగా ఆత్మజ్ఞానమును పొందిన వారై ఉండవలెను. స్వయముగా ఆత్మజ్ఞానాన్ని పొందగలిగిన గురువులు ఆశ్రయించడం వలన ప్రయోజనము ఉండదు. 10. మొదటి 8 సాధకుడి స్వయం కృషి. దానికి ముగ్గురు తోడైనప్పుడు దైవ కటాక్షం కూడా తప్పక తోడవుతుంది. నేను పాండిత్యం వలన కానీ, స్త్రీ ధనాధిక్యం వలన కానీ, కులాధిక్యం వలన కానీ, బలాధిక్యం వలన కానీ, వేదాశక్తితో వలన కానీ ఈ ఆత్మజ్ఞానం కలగదు. బాబా యొక్క సుదీర్ఘమైన ఈ విషయకరణ వివరణ కేవలం గుల్జార్ కొరకు ఇచ్చినదే కాదు, నిజ భక్తుడైన పాఠకులందరికీ ఉద్దేశించినవి. పాఠకులు బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన ఈ అధ్యాయంలోని భాగాన్ని మరొకసారి పారాయణం చేయుదురుగా. భక్తితో ఈ విషయంలో సాధారణ చేయు వారికి సాయి భక్తులై వారి జీవితంలో నిలిచిపోయినప్పుడుగా వారి జీవన గమనాన్ని క్రమంగా ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపించుగాక. మానవుడికి కావలసినదే సుఖము, శాంతి. భౌతికంగా అన్న వస్త్రాలు, శారీరకంగా అవసరాలు. వీటికి ఒక భక్తుని ఇంటిలో లోటు లేదనే అభయం సాయి ఇచ్చారు. కాబట్టి పాఠకులైన భక్తులు ఈ మిథ్యా ప్రపంచంలో అన్న వస్త్రాలకు, పేరు ప్రతిష్టల కొరకు ప్రయాసపడి జీవితాన్ని వృధా చేసుకోకూడదు. ప్రాపంచిక బంధాలైన తల్లి, తండ్రి, అన్నదమ్ములు, భార్యాభర్తలు అనే ఈ బంధాలు ఈ జీవితం వరకే పరిమితమైనవి. కానీ సాయిబాబాతో సంబంధం జన్మలకు విడవలసిన అవసరముగా లేదు. ఉండి మనకు క్షేమాధికారిగా ఉంటుంది. పవిత్రమైన ఈ సాయి జీవిత చరిత్ర పారాయణం ద్వారా బాబా మనకు దగ్గరగా రావాలని, మన దైవనిందిత కుటుంబ జీవితంలో ఒక భాగంగా సాయి నిలవాలని, మన జీవితాలు సాయితో ముడిపడిపోవాలని ఆశిస్తూ ఈ అధ్యాయములతో పాటు 2వ రోజు పారాయణం కూడా ముగిద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. 12వ అధ్యాయం సంపూర్ణం.